ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజ సంపద కీలక పాత్ర పోషిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వస్తుసేవల సవరణ బిల్లు 2025ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక వార్తల వివరాలు: మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజ సంపద కీలక పాత్ర పోషిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రతిష్టాత్మకమైన జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర అవార్డులు 2024ను ఆమె నిన్న ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొమ్మవానివలస గ్రామానికి చెందిన సంగంరెడ్డి శ్యామ్కుమార్కు ఖనిజ ఆవిష్కరణ అన్వేషణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. ఈయన ప్రస్తుతం విశాఖపట్నంలో సీనియర్ జియాలజిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో లాజిస్టిక్స్ పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. రాష్ట్రంలో పోర్టులను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 14,966 కిలోమీటర్ల రహదారులను 4,500 కోట్ల రూపాయలతో త్వరలో చేపడతామని ముఖ్యమంత్రి తెలుపుతూ, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. హైయర్ కార్గో గాని మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. చిన్న చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని హైదరాబాద్ లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకుని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డయేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి కాకుండా జిల్లా కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కడైనా డయేరియా వంటి కేసులు వస్తే వెంటనే ఆ ప్రాంతాలను పూర్తిగా కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించి వివిధ ఫుడ్ స్టాల్స్ ను పూర్తిగా నిలిపివేయడంతో పాటు మంచినీటి పైప్లైన్ల లీకేజీలను పూర్తిగా నియంత్రించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వస్తుసేవల సవరణ బిల్లు 2025ను శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వస్తుసేవల పన్నులో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ విప్లవాత్మక మార్పు ప్రపంచంలో మరెక్కడా లేదని తెలిపారు. వస్తుసేవల పన్ను వసూలు చేసేటప్పుడు గతంలో 4 స్లాబులుండేవని, దీనిని సరళీకృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి కూలంకషంగా అధ్యయనం చేసి వేల సంఖ్యలో ఉన్న వస్తువులను 2 స్లాబులకు తీసుకువచ్చిందని మంత్రి వివరిస్తూ, ఇవాళ జీఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దాని వల్ల ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. జీఎస్టీ అండ్ కౌన్సిల్ లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జీఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. రైతులకు సకాలంలో యూరియా విత్తనాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి యూరియా గత నెలలో కంటే ఈ నెలలో మెరుగ్గా పంపిణీ కావడంతో రైతులకు ఎంతో ఊరట కలిగించిందని అన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందగా వీటిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇంటర్నెట్ విప్లవం ద్వారా దేశంలోని గ్రామాలు, నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎలా అనుసంధానించిందో ఈ రోజు తెలుసుకుందాం.
భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా అత్యంత వేగంతో ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ పరిధి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 2,18,000 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 7 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్తో ఈ డిజిటల్ విప్లవం ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు సైతం ఈ గవర్నెన్స్, విద్య, అంకుర సంస్థలకు అవసరమయ్యే సేవలను అందిస్తోంది. 5 సంవత్సరాల క్రితం బీహార్లో ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారనేది ఊహించడం కష్టమని, కానీ నేడు అది వాస్తవ రూపం దాల్చిందన్నారు. भारत के गांवों में इंटरनेट का उपयोग करने वालों की संख्या कभी शहरी लोगों से ज्यादा हो जाएगी, ये कुछ साल पहले तक सोचना भी मुश्किल था। गांव की महिलाएं, किसान, गांव के युवा भी इतनी आसानी से इंटरनेट का इस्तेमाल करेंगे, इस पर भी बहुत लोग सवाल उठाते थे, लेकिन अब ये सारी स्थितियां बदल चुकी। నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇంటర్నెట్ లభించే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది. ఇంటర్నెట్ డేటాదారులు 2014తో పోలిస్తే దాదాపు 97% తగ్గాయి. దేశ పౌరులకు 5G కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశంలో ఇంటర్నెట్ విప్లవం డిజిటల్ ఇండియాని ప్రతి ఇంటి ముంగిటకు చేరుస్తోంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది. సంబంధిత కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నంబర్ 9ని విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఇటీవల మంత్రిమండలి నిర్ణయించింది. మరోవైపు ఈ నెల 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని హైకోర్టు గడువు నిర్దేశించడంతో దానికి అనుగుణంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది. దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఈ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గత రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి కాళీయ మర్దనుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరగనుంది. వాతావరణం. వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో వాయుగుండంగా బలపడిందని ఈ రోజు దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులో అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అనగా ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురమణ్యం అండ్ శ్రీకాకుళం, అనంతపూర్, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోనూ మరియు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా నిన్న దుబాయ్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కాగా సూపర్ ఓవర్లో భారత్ గెలిచింది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 202 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.